హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్ సార్ ఉన్నారు. వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక టీనేజ్ అబ్బాయి పబ్జీ గేమ్కి అడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్, ఇక్కడే మన ఎల్లారెడ్డిగూడ దగ్గర. సో ఎందుకు ఈ విధంగా ఈ గేమ్స్కి అట్రాక్ట్ అయ్యి ఇలా వైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు? దీని గల కారణాలు ఏంటి సార్? ఎల్లారెడ్డిగూడలో ఆ అబ్బాయి పేరు అఖిల్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి 2018లో నాన్న చనిపోయాడు. అమ్మ జయ అని ఆమెతో కలిసి ఉంటున్నాడు. మొన్న బుధవారం నైటు ఆమెకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది కొడుకు నుంచి. అదేంటంటే, బై మమ్మీ, లవ్ యూ, జాగ్రత్త అని ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి ఆమె కంగారు పడి ఇమీడియట్గా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే తీయట్లేదు. దాంతో ఆమె ఎక్కడో బయట ఉండింది. అక్కడ నుంచి పరుగున వచ్చి ఏమైపోయాడు అని చూస్తే తలుపు లోపల లాక్కేసుకుంది. పిలిస్తే పలుకు లేదు. దాంతో వాచ్మెన్ని పట్టుకొని, పక్కింటి వాళ్ళని పట్టుకొని మొత్తానికి తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల ఊరేసుకొని చనిపోయినాడు. అప్పటికి దించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని హాస్పిటల్లో చెప్పారు. సో దాంతో ఆమె పోలీసులకి ఏం చెప్పిందంటే, ఈ కుర్రాడు 3 నెలల నుంచి నైట్ అండ్ డే పబ్జీ ఆడుతున్నాడు. నేను ఎంతో చెప్పి చూసినా కూడా వినట్లేదు. కాలేజీలకు కూడా వెళ్లకుండా 3 నెలల నుంచి ఇంట్లోనే కూర్చొని అడిక్ట్ అయిపోయాడు పబ్జీకి. నేను ఏం చేయాలో నాకు తెలియదు. నా బతుకు తెరువులో నేను ఉన్నాను ఒక పక్క లైవ్లీహుడ్లో. సో ఇప్పుడు ఇది జరిగింది అనేది ఆమె ఏడుస్తూ చెప్తుంది. సో ఇది బేసిక్గా మనకి ఇక్కడ జరిగింది. ఇలాంటివి నేను కొన్ని రాశాను. ఎలాంటి అంటే వైలెంట్ బిహేవియర్లు ఎలా ఉంటాయి అనేది ముందుగా చెప్పుకొని దాని తర్వాత కారణాలు ఇవన్నీ చెప్పుకున్నాం. యాక్చువల్గా పబ్జీ గేము ఆడేవాళ్ళు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే దాదాపు 2.5 నుంచి 3 కోట్ల మంది ఈ గేమ్ ఆడుతున్నట్టుగా ఒక డేటా ఉంది. అయితే ఇండియాలో అనేక చోట్ల వైలెంట్ బిహేవియర్ ప్రపంచవ్యాప్తంగా కూడా వైలెంట్ బిహేవియర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో యాంటీ సోషల్ బిహేవియర్ ఉన్న వాళ్ళల్లో 5% పబ్జీ గేమ్ ఆడేవాళ్ళు అనేది అమెరికాలో డేటా ఉంది. ఇండియాలో కూడా గత కొంతకాలంగా పబ్జీ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి, హత్యలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఆ మధ్య మచిలీపట్నంలో ఒక కుర్రవాడు పబ్జీ గేమ్ ఆడుతూ నిద్ర, ఆహారం కూడా మానేశాడు. మానేసి ఫుడ్ సరిగా తినకుండా పడిపోయాడు. పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు అతను. అంటే జస్ట్ పబ్జీ గేమ్ ఆడుతూ ఫుడ్ తినకుండా ఉండడం వల్లే చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. అంటే ఫుడ్ కూడా తినాలనిపించలేదు అతనికి. ఇక కొన్ని సంఘటనలు చెప్పాలంటే, లక్నోలో 16 ఏళ్ల అబ్బాయి వాళ్ళ అమ్మ పబ్జీ గేమ్ ఆడొద్దని చెప్పిందని వాళ్ళ నాన్న దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉంటే ఆ పిస్టల్ తీసుకొని వాళ్ళ అమ్మని కాల్చేశాడు. వాళ్ళ నాన్న ఎక్కడో మిలిటరీలో ఉన్నాడు. పిస్టల్తో వాళ్ళ అమ్మని కాల్చేసి వాళ్ళ 9 ఏళ్ల పాపని బెదిరించాడు. నువ్వు కానీ ఈ విషయం చెప్తే నేను కూడా చంపేస్తాను. వాళ్ళ అమ్మ శవాన్ని ఇంట్లో 2 రోజుల పాటు పెట్టుకొని రూమ్ ఫ్రెషనర్ చల్లాడు. అయినా కూడా అది బయటికి స్మెల్ వచ్చి జనాలు పసిగట్టి చెప్పారు. ఇది కారణం ఏంటంటే పబ్జీ ఆడొద్దని వాళ్ళ అమ్మ చెప్పడమే, ఇంకా వేరే ఏం లేదు. ఇది లక్నోలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో. ఇక పాకిస్తాన్లో లాహోర్లో ఒక 14 ఏళ్ల అబ్బాయి తల్లిని, 3 చెల్లెల్ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ అబ్బాయిని పోలీసులు విచారించినప్పుడు అబ్బాయి చెప్పింది ఏంటంటే, నాకేం జరుగుతుందో నాకు తెలియదు, నేను గేమ్లోనే ఉన్నాను, మైండ్ అంతా గేమ్లోనే ఉంది అని అబ్బాయి చెప్తున్నాడు. అట్లాగే తానేలో ఒక ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని గేమ్ ఆడుతుంటే ఆ అబ్బాయిని చంపేశారు 3 ఫ్రెండ్స్ కలిసి. ఇక మంగళూరులో 12 ఏళ్ల అబ్బాయి పబ్జీ గేమ్ వేరే అబ్బాయితో కలిసి ఆడుతున్నప్పుడు అతను చీట్ చేశాడని అతన్ని చంపేశాడు, ఈ 12 ఏళ్ల అబ్బాయి. ఉత్తరాఖండ్లో ఒక పక్కింటి అతను ఫోన్ అడిగితే ఇవ్వలేదు పబ్జీ గేమ్ ఆడడానికని అతన్ని చంపేశాడు. రాజస్థాన్లో 17 ఏళ్ల అబ్బాయిని 13 ఏళ్ల అబ్బాయి నన్ను గేమ్ ఆడనివ్వలేదు వీడని చెప్పి అతన్ని చంపేశాడు. 13 ఏళ్ల అబ్బాయి 17 ఏళ్ల అబ్బాయిని చంపేశాడు. బెలగావిలో 21 ఏళ్ల అబ్బాయి నాన్న పబ్జీ గేమ్ ఆడుతుంటే తిడుతున్నాడు రోజు అని చెప్పి అతన్ని తల నరికేసి కాళ్ళు చేయి కూడా నరికేశాడు. 21 ఏళ్ల అబ్బాయి బెలగావిలో. న్యూజిలాండ్లో ఒక మసీదులో
41 మందిని ఒక పబ్జీ ఆడుతున్న కుర్రాడు చంపేశాడు. అతను ఎందుకంటే ఆ చంపుతున్నప్పుడు కూడా కెమెరా తెచ్చి షూట్ చేస్తూ చంపాడు వాళ్ళని. అంటే అతనికి పబ్జీ గేమ్ లాగే ఇక్కడ కూడా జనాల్ని చంపితే ఎలా ఉంటుంది థ్రిల్లు అనేది అతనికి అనిపించింది. ఇది కొన్ని సంఘటనలు ఎగ్జాంపుల్ చెప్దామని చెప్తున్నా. అంటే పబ్జీ గేమ్ ఎఫెక్ట్ చెప్పాను. అసలు పబ్జీ గేమ్ అంటే ఏంది, అది ఎందుకు పుట్టింది అనేది చూసుకున్నప్పుడు పబ్జీ అంటే ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్. పబ్జీ ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ దాని పేరు. దీన్ని ఇప్పుడు కొత్తగా ఏం పిలుస్తున్నారంటే పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్స్ అని పిలుస్తున్నారు కొత్తగా. కొత్త వెర్షన్ అయితే రీసెంట్గా ఒక వెర్షన్ కూడా వచ్చింది, 2.9 వెర్షన్ వచ్చింది కొత్తగా. సో ఈ పబ్జీ గేమ్ అనేది ఎట్లా వచ్చిందంటే 2000లో జపాన్లో బ్యాటిల్ రాయలే అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఏంటంటే థీమ్ ఏంటంటే అక్కడున్న జపాన్ ప్రభుత్వము, నిరంకుశత్వ ప్రభుత్వము ఒక స్కూల్లో విద్యార్థులందరినీ ఒక దీవిలోకి తీసుకెళ్ళి దించేసి వాళ్ళకి ర్యాండమ్గా ఆయుధాలు ఇచ్చి ఒకరినొకరు చంపుకోమని చెప్తుంది. బతికితే వాడు హీరో, ఎవడు ఒకడే హీరో అవుతాడు. మిగతా అందరూ మెల్లమెల్లగా దీవి ఏమవుతుంటుందంటే నేరో అయిపోతుంటుంది. ఆ నేరో దగ్గర వీళ్ళందరూ నేరో దీంట్లో చంపుకోవాల్సి వస్తుంది ఒకరినొకరు. సో ఇది బేసిక్ థీమ్. అది అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. అది కూడా అంతకుముందు నవల బేస్ చేసుకుని సినిమా తీశారు. దాన్ని కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. అమెరికా లాంటి దేశాలు చాలా కాలం బ్యాన్ చేసేదాన్ని ఆ సినిమాని. దానివల్ల చాలా ఆత్మహత్యలు ఈ బాటిల్ రాయలు చూసి ఇలాగా చాలామంది పిల్లవాళ్ళు ఒకరినొకరు చంపుకోవడానికి ట్రై చేశారనేది కూడా అప్పట్లో సంచలనం రేపింది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ కూడా, చాలా సక్సెస్ఫుల్గా ఆడింది కూడా సినిమా. ఆ తర్వాత కూడా ఇంకొక సినిమా అలాంటిది తీద్దామని డైరెక్టర్ అనుకున్నాడు, కానీ అతను క్యాన్సర్ వచ్చి చనిపోయినాక దాన్ని ఎవరు తీయలేదు. అదే థీమ్ను పెట్టుకొని సౌత్ కొరియాలో దీన్ని డెవలప్ చేశారు. దీన్ని మళ్ళీ చైనా వాళ్ళు క్లోనింగ్ చేశారు చాలా పబ్జీ. దీన్ని ఇప్పుడు పబ్జీ స్టూడియోస్ అనే ఒక సంస్థ ఈ గేమ్ని నిర్మించింది. క్రాఫ్టన్ అని వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ పబ్జీ గేమ్ ఏంటంటే కొంతమందిని హెలికాప్టర్లో పారాచూట్లలో ఒక దీవిలోకి దించేస్తారు. వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఆయుధాలు ఉంటాయి. అట్లాగే ఆ దీవిలో కూడా రకరకాల ఎక్విప్మెంటు, రకరకాల ప్లేసులు ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఇప్పుడు మనం ఆడేవాళ్ళు అది ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చు, లేదా థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనం ఒకరిని ఎంచుకొని వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదా థర్డ్ పర్సన్ లాగా ఒకరు ఇటువైపు అటువైపు వెళ్తూ కూడా గేమ్ ఆడచ్చు. సో ఈ గేమ్ ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, ఈ గేము సింపుల్గా ఉంటుంది. అంటే దీనికి పెద్ద పెద్ద కంప్యూటర్లు అవసరం లేదు, ఎనీ స్మార్ట్ ఫోన్ చాలు, సర్వర్ స్పీడ్ చాలా ఉంటుంది. రెండోది 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది, ఎప్పుడైనా ఆడుకోవచ్చు, అర్ధరాత్రి కూడా. అటువంటి ఒక ఎవరైనా అందుబాటులో ఉండే గేము. రెండవది ఇంటరాక్టివ్. ఇది ఆడుతూ ఫ్రెండ్స్తో చాట్ చేయొచ్చు, ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, స్ట్రాటజీస్ ఫ్రెండ్స్ ద్వారా తెప్పుకోవచ్చు. అట్లా ఫ్రెండ్షిప్ కూడా ఇదవుతుంది. మనం ఆ మధ్య కూడా ఒక స్టోరీ చెప్తున్నాం. పాకిస్తాన్లో ఒక పెళ్ళైన ఆవిడ ఇండియాలో ఒక అతనితో పబ్జీ గేమ్లో చాటింగ్లో పరిచయం అయ్యి ఇతను లవ్ చేసి వచ్చిందని, పబ్జీ గేమ్ వాళ్ళని కలిపిందని. ఇలాగ ఇంటరాక్టివ్ ఇది, అందువల్ల కూడా ఇది పాపులర్ అయింది. అందువల్ల ప్రపంచంలో ఇది దాదాపు 23 కోట్ల మంది నెలకి ఈ గేమ్ ఆడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ గేమ్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా చంపుకోవడం తప్ప ఏమీ లేదు. ఈ గేమ్ అందరినీ చంపడమే, రకరకాల పద్ధతులు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన 2.9 వెర్షన్ ఏంటంటే ఒక మంచు ఫాగ్ ఇది ఉంటుంది కదా, ఐస్ ఉన్న ఏరియాలోకి వీళ్ళని దించేస్తారు. అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని రకాల ఒక వెహికల్ ఉంటుంది, కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. వాటిలో అవన్నీ ఎక్విప్మెంట్ నువ్వు యూజ్ చేస్తూ నువ్వు ఎలాగా నీ ఇతరులని నువ్వు చంపాలి అనేది గేమ్ అనమాట. సో ఇది బేసిక్ ఏంటంటే దీని లక్షణం అడిక్టివ్ అనమాట. ఈ గేమ్ అడిక్షన్ వచ్చేస్తుంది మనకి. అంటే యావరేజ్లో చూసుకుంటే ఒక మనిషి దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు 3 నుంచి 7 ఏళ్ళ పాటు ఈ గేమ్ను ఆడుతున్నట్టుగా ఒక సర్వే చెబుతుంది. మామూలుగా మనకు డోపమైన్ అనే ఒక
కెమికల్ ఉంటుంది మైండ్లో, బ్రెయిన్లో ఆ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది కొన్ని యాక్టివిటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నికోటిన్, సిగరెట్ తాగితే డోపమైన్ రిలీజ్ అవుతుంది, డ్రింక్ తాగితే అవుతుంది, డ్రగ్స్ వేసుకుంటూ అవుతుంది, సెక్స్ చేస్తే అవుతుంది, వీడియో గేమ్ ఆడితే కూడా అవుతుంది. ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఒక ప్లెజర్ ఇస్తుంది, ఒక హైటెండ్ సెన్స్ ఆఫ్ ఇది ఇస్తుంది అనమాట. ఈ డోపమైన్ అనేది ఏమవుతుందంటే ఇస్తుంది కదా, కొద్ది రోజుల తర్వాత సేమ్ నువ్వు వేరేవేమి చేయకుండా అదే చేస్తుంటే ఆ డోపమైన్ లెవెల్ పడిపోతుంది. ఆ డోపమైన్ లెవెల్ పడిపోయినప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, నువ్వు వైలెంట్గా బిహేవ్ చేస్తావు, రకరకాలు అవుతుంది. ఈ గేమ్ అనే కాదు, జనరల్గానే వీడియో గేమ్ అడిక్షన్ అనేది ఒక మెంటల్ డిజార్డర్గా 2018లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అనౌన్స్ చేసింది. సో ఈ పబ్జీ అనేది కూడా ఉన్న వాటిలన్నిటిలోకి కూడా ఇది మోస్ట్ అడిక్టివ్, మోస్ట్ పాపులర్ అనమాట వరల్డ్ వైడ్. దీన్ని ఇప్పటి వరకు నేపాల్ బ్యాన్ చేసింది, ఇండోనేషియా బ్యాన్ చేసింది, జోర్డాన్ బ్యాన్ చేసింది, పాకిస్తాన్ బ్యాన్ చేసింది. ఇండియాలో ఫస్ట్ గుజరాత్లో 2019లో గుజరాత్ స్టేట్ బ్యాన్ చేసింది. దాని తర్వాత చైనా యాప్స్ 2020లో దాదాపు 118 చైనా యాప్లు బ్యాన్ చేసినప్పుడు అందులో ఇది కూడా ఉంది, పబ్జీ యాప్ కూడా, ఇండియన్ గవర్నమెంట్. అయితే మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఏదో రూపంలో అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఇది కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ పబ్జీ కూడా అందరూ ఫోన్లలో చేస్తున్నారు. ఈ డోపమైన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నికోటిన్, సెక్స్, వీటిలో 55% డోపమైన్ దొరికితే డ్రగ్స్లో దాదాపు 200-250 డోపమైన్ లెవెల్స్ ఉంటే, ఈ వీడియో గేమ్స్ ముఖ్యంగా పబ్జీలో 300, 350, 400 వరకు కూడా డోపమైన్ లెవెల్స్ వెళ్తున్నాయి. అంటే ఇది ఒక సెక్స్ కంటే, ఒక నికోటిన్ కంటే, ఒక డ్రగ్ కంటే కూడా మోస్ట్ అడిక్టివ్ అనమాట. సో అందుకని దీని మీద ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. డోపమైన్ లెవెల్స్ దీంట్లో హైగా ఉంటున్నాయి. సో అందువల్ల దీంట్లో ఒకసారి వెళ్ళిన వాళ్ళకి ఈ వైలెంట్ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు వాళ్ళకి రియల్లో కూడా పెద్దగా తేడా తెలియదు. రియల్ మనిషిని చంపినా కూడా వాళ్ళకి పెద్దగా, మనకి ఇప్పుడు భయం ఉంటుంది, ఎవరినైనా మనిషిని కొట్టాలన్నా లేకపోతే చంపాలన్నా మనం చేయలేం. కానీ వాళ్ళకి అలవాటైపోయి మైండ్ అంతా వైలెన్స్తో నిండిపోయి ఉంటుంది. చంపడం, ఎలా చంపాలి అనేదే ఉంటుంది. అది రియల్గా కూడా చేయాలని అనిపిస్తుంది వాళ్ళకి. అంటే సైకలాజికల్గా అడిక్ట్ అయిపోయినప్పుడు వేరే ఏం పని చేయాలనిపించదు, నైట్ అండ్ డే ఉంటారు. దీనివల్ల సైకలాజికల్ ఎఫెక్ట్, సైకోసోషల్ ఎఫెక్ట్స్ అంటారు వీటిని. సైకోసోషల్ ఎఫెక్ట్స్ అనేవి పనిచేస్తాయి. చాలామంది స్కిజోప్రేనియాకి లోనైపోయి ఉన్నారు. అంటే ఫోన్ లేకపోయినా కూడా ఫోన్ ఉన్నట్టు, ఆడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అది కాకుండా ఫిజికల్గా చూసినప్పుడు వీళ్ళు డే నైట్ మేల్కోవడం వల్ల స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కంటి ఇష్యూస్ వస్తున్నాయి. గంటలు స్క్రీన్తో గడిపడం వల్ల ఈ బాడీ పెయిన్స్, మెన్నొప్పులు రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. సో మెయిన్గా పిల్లలు ఆడడం వల్ల స్కూలింగ్ ఇంక పోతుంది, కాలేజీకి వెళ్ళడం లేదు, ఇంట్లో వైలెన్స్ పెరిగిపోతుంది. వెదర్ వాళ్ళు ఒక్కొక్కసారి ఫెయిల్ అయితే, ఆ గేమ్లో ఫెయిల్ అయితే నిజంగానే ఫెయిల్ అయ్యామన్న డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. అందుకని పబ్జీ గేమ్కి ఆత్మహత్యలకి మధ్య, వైలెన్స్కి మధ్య రిలేషన్షిప్ అనేది విపరీతంగా పెరిగింది. సో దీన్ని ఎలా మార్చాలి అనుకున్నప్పుడు డీటాక్సింగ్ అంటారు. అంటే ఏదైనా కూడా ఒక అలవాటు, ఇప్పుడు నేను చెప్పిన నికోటిన్, డ్రగ్స్, ఏ అలవాట్లు మార్చాలన్నా కూడా మనం ముందు సైకాలజిస్టుల దగ్గరికి ప్రాపర్గా, అథెంటిక్గా ఉండే సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దీనికి ఆల్టర్నేటివ్గా చిన్న గోల్స్ పెట్టుకొని మెల్లమెల్లగా, ఒకేసారి మనకి మార్చడం కూడా కష్టం అన్నమాట. చిన్న గోల్స్ పెట్టుకొని చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఆ గోల్ వైపు వెళ్ళడం అనేది చేసుకుంటూ రావాలి. సో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వీళ్ళతో గట్టిగా కానీ నువ్వు గేమ్ ఆడద్దు, నేను తంతాను కొడతానంటే వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని పేరెంట్స్ జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాలి. సైకాలజిస్టులను కలవాలి పేరెంట్స్. అంతేగాని వాళ్ళ సొంతంగా మనం నిర్ణయాలు తీసుకుందాం, మనం వీళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకుంటే అది వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అవుతారనమాట. సో ఎందుకంటే ఇదంతా అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన అన్నిటికంటే కూడా డోపమైన్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ
పబ్జీ అనేది మోస్ట్ అడిక్టివ్ అనమాట అన్నిటికంటే. దానికి అడిక్ట్ అయిన వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళని మనం ఏమీ అనలేం పాపం. ఎందుకంటే దానికి అడిక్ట్ కాకుండా ఉండాలి. అడిక్ట్ అయిపోయినాక దాని నుంచి బయటికి రావడం వాళ్ళకు కూడా వెరీ డిఫికల్ట్. రావాలనుకున్నా రాలేరు వాళ్ళు. నైట్ అంతా అదే ఆడాలనిపిస్తుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం పేరెంట్స్ ఉంది. మోస్ట్లీ ఏంటంటే అందరూ చెప్పేది కూడా ఏంటంటే ప్రాపర్గా సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి. వీళ్ళు కూడా సైకాలజిస్టులని కలిసి ఎట్లా నేను డీల్ చేయాలి నా కిడ్ని అనేది వీళ్ళు కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి. జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.